హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది. వెల్కమ్ టు జానూస్ నేచర్. నేను మీ ఝాన్సీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో అనుకుంటున్నారా? ఒక హార్వెస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అది చిన్నదో పెద్దదో హార్వెస్ట్ అయినాక మీరే చూసి చెప్పండి. వీడియో లెంత్ అని మాత్రం అనుకోవద్దు. అండ్ బెంగళూరు వెళ్ళొచ్చాక ఒక 2 times హార్వెస్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేద్దాము. కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేసేయండి. నాతో పాటు మా సిస్టర్ కూడా ఉన్నారు. సో మా సిస్టర్ కూడా హార్వెస్ట్ చేస్తారు. ఈరోజు మా సిస్టర్తో హార్వెస్ట్ చేయిస్తాను నేను, ఓకేనా? సో మా అక్క కూడా వచ్చారండి. సో ఇప్పుడైతే మా అక్కతో నేను ఫస్ట్ టైము, మా అక్క ఎప్పుడు హార్వెస్ట్ అంటే ఊళ్ళో చేస్తారు, అప్పుడెప్పుడో వాళ్ళు చిన్నప్పుడు చేశారట, ఇప్పుడైతే చేయలేదు. సో మిద్దె తోటలో అయితే ఇప్పటి వరకు చేయలేదు కాబట్టి నేను ఈరోజు హార్వెస్ట్ అంతా అక్కతో చేయిస్తాను. పట్టుకోక. సో స్టార్ ఫ్రూట్స్ చూడండి, బర్డ్స్ బాగా పండిపోయినాయి. ఎంత బాగా ఉన్నాయో, శుభ్రంగా తిన్నాయి కూడాను. సో హార్వెస్ట్ చేసి చాలా డేస్ అయిపోయినట్టు అనిపిస్తుందండి నాకైతే. బట్ సైజ్ చూసారు కదా ఎంత బాగా ఉందో, అరిచేంత ఫ్రూట్ ఉంది. సో కట్ చేయక. సో చూడండి ఎంత పెద్ద ఫ్రూట్ ఉందో చూడండి. చిన్ని టబ్లో ఇంత పెద్ద ఫ్రూట్. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 35 ఫ్రూట్స్ వరకు హార్వెస్ట్ చేసాము. అది మేము చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేసాము. మన గార్డెన్లో ఫ్రూట్స్ చాలామంది టేస్ట్ చేశారు. సో ఇప్పుడైతే ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. సో అక్కతో హార్వెస్ట్ అండి నేను కూడా. బాగా వచ్చినాయి, అన్నీ తీసాయి. సో చూసారా, ఇవి కంప్లీట్గా మనకి చిలకలు కొడుతున్నాయి, శుభ్రంగా తింటున్నాయి అన్నమాట చిలకలు అయితే. సో 4 ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసామండి. అన్నీ కూడా చాలా పెద్ద సైజు. ఇవి చిలకలు కొట్టినాక కొరికి ఇట్లా అయిపోయింది పండు. సో చూడండి. సో ఫ్రెండ్స్, క్యాప్సికమ్ కూడా ఉంది. లాస్ట్ టైం కొన్ని క్యాప్సికమ్ ఎదగలేదు అని చెప్పేసి ఉంచేసాను కదా, అవి ఏంటంటే ఇంక ఎదగలేదు, పండిపోయాయి అన్నమాట. అవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం వచ్చే. సో క్యాప్సికమ్ కూడా ఒకసారి చూసేసేయండి. ఒకటే చెట్టు అండి. ఆల్రెడీ మొన్న ఒక 4 కోసాము ఇదే చెట్టుకి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 రెడీ అయిపోయినాయి, చూసారు కదా. సో హార్వెస్ట్ చేసి అక్క. సో సడన్గా వచ్చారు, ఈలోపు నేను వీడియో తీస్తున్నాను అనమాట. సో ఎప్పుడు వీడియో టైంకి రారు కదా, సో అందుకనే హార్వెస్ట్ చేసేయమంటున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే 100 రూపీస్ టబ్బేనండి. అందులో ఒక 2 మిర్చి మొక్కలు ఉన్నాయి అండ్ ఒక క్యాప్సికమ్ మొక్క కూడా ఉంది. తీసే. సో చూసారా, హెల్దీగా ఉండే క్యాప్సికము మనం ఈజీగా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి. సో ఇక్కడ కూడా ఉందండి, ఇది చిన్ని కుండీ ఖాళీ లేక ఇందులో వేసాను. లాస్ట్ టైం ఎదగలేదు అని చెప్పాను కదా, ఇప్పుడైతే బాగా పండిపోయింది. అండ్ అక్కడ కూడా కొన్ని క్యాప్సికమ్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం. సో లాస్ట్ టైం ఎదగలేదు అని ఉంచేసాను కదండి, ఇదిగోండి. సో మనం ఎప్పుడు హార్వెస్ట్ అప్పుడు అలా చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా వెజిటేబుల్స్ రెడీ అవుతాయి. అండ్ దట్టు ఇలా కొత్త పూతని మనం ఎంకరేజ్ చేసి మంచిగా వాటి సైజ్ అనేది పెరిగేలాగా మనం చేయగలుగుతాం. సో ఈ పాత ఫ్రూట్స్ ఎప్పటికప్పుడు టైంకి హార్వెస్ట్ చేయకపోతే ఈ కొత్త వాటికి బలం అనేది రాదు, ఫ్రూట్ సైజ్ కూడా బాగా ఎదగదన్నమాట వెజిటేబుల్స్. సో ఇప్పుడైతే మనం స్టార్ ఫ్రూట్స్ అండ్ క్యాప్సికమ్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. రాడిష్ కొన్ని ఉన్నాయండి, రాడిష్ కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో రాడిష్ అండి, నేనైతే అంటే పైన వంకాయ మొక్కలు, కిందేమో రాడిష్ వేసాను. అక్కడొక్క విత్తనం అలా పెట్టాను.
సో ఇదైతే రెడీ అయిపోయింది. లేతగా ఉండే రాడిష్ అయితేనే మనకి వంటకి బాగుంటుంది. సో ఇంకా కొన్ని ఉన్నాయి, ఎదగాలి. సో మనం తీయగానే వచ్చేసింది. మట్టి అంత ఫర్టైల్గా, అంత లూజ్గా, అంత హెల్దీగా ఉండాలి. సో ఎటువంటి పెస్టిసైడ్స్ ఏమీ లేకుండా ఆర్గానిక్గా పండించుకునే రాడిష్ అండి. సో ఇక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. సో మనం ఉండే ఫ్రూట్స్నే అంటే ఉండే కంటైనర్స్నే మల్టిపుల్గా యూస్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ ప్లాంట్స్ పెట్టేసినా కూడా సమంగా రావన్నమాట. దట్టు ఏంటంటే వంకాయ ప్లాంట్ ఒక 2 to 3 years ఉంటుంది కాబట్టి కంటైనర్కి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి బాగా బ్రాంచెస్ వచ్చి బాగా వస్తాయి. కంటైనర్కి 2-3 వేసినా కూడా ఈల్డ్ అంతే వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా రాడిష్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇవన్నీ కొంచెం దగ్గర పడిపోయినాయి, చిన్నగా వచ్చాయి, బట్ ఇంకా ఎదగవు. సో తీసేస్తున్నాను. సో వంకాయ మొక్క మధ్యలో పెట్టాను, ఈ వంకాయ కనిపించలేదు, ముదిరిపోయింది చూడండి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడు మనం రెడీ అయినట్టు కోసేసుకుంటే మంచిగా మళ్ళీ మనకి హార్వెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఒక కూరకైతే సరిపోతాయండి. కొన్ని అయితే చాలా పెద్ద సైజు వచ్చినాయి. సో చూడండి రాడిష్. సో చూసారా, హెల్దీ రాడిష్. అండ్ ముల్లంగి దుంపే కాదండి, అండ్ ఆకులు కూడా మంచి ఔషధ గుణాలు అండ్ మంచి విటమిన్స్ కలిగిన ఆకు. సో ఆకును కూడా వేస్ట్ చేసుకోవద్దు. అందరూ కూడా ఈజీగా అన్ని రకాల వెజిటేబుల్స్, మనం ఏ వెజిటేబుల్స్ తింటాము అంటే ఆ వెజిటేబుల్స్ టెర్రస్ గార్డెన్లో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా కొత్తవి ఏమి ట్రై చేయను, ఎందుకంటే అవి మనం తినగలుగుతామో లేదా అని. మనకి ఏవైతే అలవాటో నేను అవి పెంచుతూ ఉంటాను. ఇన్ కేస్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్నీ కూడా గ్రో చేస్తాను. అయితే మొసంబీస్ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము. అండ్ పాలకూర, తోటకూర కూడా హార్వెస్ట్ చేసేద్దాం. సో మనం ఎక్కడికైనా వెళ్తే మాత్రం చాలా కష్టం అండి, ఎందుకంటే ఇది చిగురు అయితే వస్తుంది ఇక్కడ. అప్పుడు బెంగళూరు వెళ్ళేటప్పుడు ఈ మొక్క అనేది బాగా వాడిపోయింది, బట్ ఇక్కడైతే చిగురు వచ్చింది. సో చూద్దాము, మొక్క అయితే చిగురు అయితే వస్తుంది. అండ్ ఇప్పుడైతే మొసంబీస్ చాలా పెద్దవి ఉన్నాయి. అండ్ ఇవి కోసుకుంటేనే ఇంకా బాగా రెడీ అవుతాయి, ఎందుకంటే పూత పిందె చాలా బాగుంది. అండ్ ఎంత మంచి సైజు వచ్చిందో కదక్క. అండ్ మనం మార్కెట్లో కొన్న ఎన్ని ఎరువులు వేసినా, ఎన్ని ఇది చేసినా కూడా ఇంత మంచి సైజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. మన ఆర్గానిక్గా చాలా పెద్ద సైజు ఫ్రూట్స్ని కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఈ మొసంబీని హార్వెస్ట్ చేద్దాం. సో చాలా గట్టిగా ఉందండి. యా, పూత రాలిపోద్దేమో అని భయం. సో ఎంత ఉందో చూసారా, ఎంత పెద్ద సైజ్ అండి. సో మనం కెమికల్స్ వేసి పండించుకునే ఫ్రూట్స్ తినే కంటే సంవత్సరానికి ఒకసారి మన గార్డెన్లో పండేది మనం తీసుకుంటే చాలా మంచిది. సో చూడండి, ఇవి చాలా చక్కగా కలర్ అయితే వచ్చేసాయి. అండ్ ఎంత మంచి సైజు ఉన్నాయో చూడండి. సో ఇలా కోసుకుంటే ఈ కాతతో ఉన్న పూతలన్నీ కూడా పిందెలుగా మారి చాలా పెద్ద సైజు వస్తాయి. చూడండి ఒకసారి. సో మనం మొక్కకి మంచిగా బలాన్ని అందిస్తే అవి మనకి వండర్స్గా అనిపిస్తుందండి, అవి ఇచ్చే ఈల్డ్ మనకి. సో మళ్ళీ మనకి పిందెలు అనేవి రెడీ అయిపోయి మళ్ళీ ఒక 3 to 4 monthsలో మంచిగా ఈల్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే పాలకూర, పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం.
సో పాలకూర తెంపుతున్న కొద్దీ నాకే విసుగొస్తుందండి, అంత బాగా కాస్తుంది. బాబో ఇంకా పాలకూర అనిపిస్తుంది, కానీ తినేటప్పుడు మాత్రం వావ్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనకి బయట అంత టేస్టీగా అనిపించదు, మన ఇంట్లోనే హెల్తీగా అన్నీ గ్రో చేసుకోవచ్చండి. సో మనకి ఎంత హెల్తీనెస్ని ఇచ్చే పాలకూర మనం హార్వెస్ట్ చేసేసుకున్నాము. సో బయట అయితే ఆకుకూరలు అస్సలు తినలేమండి. సో హెల్తీ పాలక్ రెడీ అయిపోయింది. సో నేను మీకు చెప్తాను కదా, మన గార్డెన్లో మిర్చీస్ అయితే అస్సలు వదలవండి. సో పైన రీసెంట్గా పెట్టాం కదా, అందులో కూడా ఒక క్యాప్సికమ్ మొక్క పడింది. సో చిలకలైతే చాలా బాగా తినేసింది. ఫ్రూట్ ఇట్లా చూస్తే మీకు క్యాప్సికంలా అనిపిస్తుంది కదా, ఇలా చూడండి. సో అవి చేసే ఈ చిలిపి అల్లరిని నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. సో నేను ఎంజాయ్ చేసేది మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకంతో ప్రతిదీ చూపిస్తున్నాను. సో మిర్చి చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయో. సో చూసారా ఎంతెంత బాగా వస్తున్నాయి చూడండి. సో ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేసుకుందాం. సో పెద్దగా రెడీ అయ్యేవే ఈసారి హార్వెస్ట్ చేస్తానండి. మొన్న ఒక 1/2 kg వరకు వచ్చినాయి మిరపకాయలు. సో అందుకని చెప్పేసి అవి ఇంకా ఉన్నాయండి. సో రీసెంట్గానే కదా హార్వెస్ట్ చేశాను. సో మనం రీసెంట్గానే హార్వెస్ట్ చేసాము, అయినా కూడా మళ్ళీ ఈ వీక్లోనే 2 times హార్వెస్ట్ ఇది. సో చూడండి ఎంత హెల్తీగా మంచి సైజ్ అండి మిర్చీస్ అయితే. సో ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. నీకు ఎలా అనిపిస్తుంది అక్క? చాలా హ్యాపీ. మా పెదనాన్న గారు వాళ్ళు పొలాలండి, మొత్తం అంతా కూడా పొలాల్లో పండిస్తారు. మా పెదనాన్న లాస్ట్ టైం వచ్చారు, అసలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అన్నమాట. మేము పొలాల్లో ఒక వెరైటీయే పండిస్తాము, మీ తోటలో అన్నీ ఉన్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా అత్త వాళ్ళు అందరూ కూడా అండి. నాకైతే పొలాలు అవి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో ఎప్పుడో సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం, ఒక 1 or 2 days ఉండి మళ్ళీ వచ్చేసేసరికి అసలు చాలా డల్ అయిపోయేవాళ్ళం అన్నమాట. సో మిర్చీస్ అండి ఇలాగే అక్కడొకటి ఉంది. క్యాబేజ్ అయితే రెడీ అవుతుందండి. సో నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి క్యాబేజీ రెడీగా ఉంటుంది. సో కాలీఫ్లవర్ ఎంత పెద్ద సైజ్ వచ్చిందో క్యాబేజ్ ఎంత వస్తుందో చూడాలి మరి. సో వంకాయలు కూడా ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాము. సో చూడండి, సో ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సీడ్ కొంచాం కాబట్టి వచ్చిన వంకాయలన్నీ కూడా గబగబా హార్వెస్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఫేడ్ అయిపోతాయి. అండ్ ఇక్కడే లెమన్స్ కూడా ఉన్నాయి, ఇటు వచ్చాక లెమన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. సో చూడండి, మనము ఎండాకాలం మొక్కలకి స్నానాలు అవి చేయించాలండి, ఎందుకంటే అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాయి. సో మంచి రసంకాయలు ఇవి ఎందుకు కోస్తున్నాను అంటే, మనకి మంచిగా ఇంకా చాలా పిందులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మంచిగా రెడీ అయిపోతాయి. లోపల ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ చిన్న చిన్న పిందెలకి బలం అనేది వస్తుంది. నాకైతే నిమ్మకాయలు వాక్కాయలు చెట్టు ముళ్ళు గుచ్చేస్తుందండి బాబు. నాకైతే నిమ్మకాయలు సఫిషియెంట్గా సరిపోతున్నాయి, రెగ్యులర్గా ఎప్పుడప్పుడే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కూడా ముళ్ళ చెట్లు కదా, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. నేను ముళ్ళ చెట్లు అన్నీ కూడా మనం తిరిగే దారికి అడ్డం రాకుండా పెట్టేసుకున్నానండి. సో చూడండి, 10 కాయలు అండ్ కిందన కూడా ఒక 2 పడిపోయి.
ఒక డజన్ కాయలు హార్వెస్ట్ చేసాం మనం. సో కొంచెం టమాటాస్ ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇది తీగ జాతి మొక్క. లాస్ట్ టైం మనం కంపోస్టింగ్ శాండ్విచ్ మెథడ్ కదా, సో దాని ద్వారా వచ్చిన మొక్క ఇది. చూడండి ఎంత బాగున్నాయో, బుజ్జి బుజ్జి టమాటాలు చాలా ముద్దుగా ఉన్నాయి. అండ్ ఫైనల్గా తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. సో పనసకాయ అండి, 24 ఇంచెస్ పాట్లో పెట్టాను. ఎంత బాగుందో చూడండి, పెద్ద సైజ్ అవుతుంది. నాకైతే లిటరలీ భయంగా ఉంది అది కాస్తుందా లేదని, కానీ చాలా పెద్దగా అవుతుంది. ఎలా అనిపిస్తుంది అక్క పనసకాయ చూస్తుంటే? చాలా ఆనందంగా ఉంది. అండ్ కుండీలో కాయటం వింతగా అనిపిస్తుంది కదా, కుండీలో కాయటం ఇంకా స్పెషల్. లాస్ట్ ఇయర్ మనకి మామిడి పళ్ళు బాగా అయ్యాయి, ఈ ఇయర్ ఎలా అవుతాయో మనం చూడాలి. సో చూద్దాం. సో తోటకూర అయితే తోటకూర నేను స్పెసిఫిక్గా వేయనండి, అక్కడ కొంచెం అట్లా వేస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే మనం అక్కడ కొంచెం తోటకూర హార్వెస్ట్ చేసేద్దాం. సో తోటకూర కోసేటప్పుడు మనం వేర్లు అనేవి మళ్ళీ కంపోస్టింగ్కి ఇక్కడే వేసేయచ్చండి, ఎందుకంటే అవి బాగా కంపోస్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో గబగబా కట్ చేసుకుందాం. లైట్ అయితే ఫేడ్ అయిపోతుందండి లైటింగ్. మాకు కొంచెం ముందు వచ్చామనుకోండి ఎండతో వీడియో రాదు. ఓకే, కొంచెం కూల్గా ఉండే టైంకి వస్తే సగం హార్వెస్ట్లోనే లైట్ అనేది ఫేడ్ అయిపోతుంది. సో ఆకుకూరలు మంచిగా తినాలండి, రక్తం బాగా పడుతుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. సో స్టార్ ఫ్రూట్ మొక్క మొదట్లో వేసానండి కొన్ని. సో తోటకూర ఎప్పటికప్పుడు ఇలా కోసుకోవాలండి. మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే కూరలన్నీ మనం ఏంటో పిచ్చోళ్ళ వదిలేస్తున్నాము. సో తినాలి, చాలామంది పిల్లలు తోటకూర అది తినరు, కానీ తినాలి. తింటే మంచి బలంగా అవుతారు. వాళ్ళు తినేలాగా మంచి రెసిపీస్ మనం చేయాలి కూడా. సో ఈ కాడలన్నీ కట్ చేసేసుకుందాం. ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి. సో మనం తోటకూర స్పెషల్గా వేయక్కర్లేదండి, ఎందుకంటే ఆ విత్తనాలకు ఉంచుతాం కదా, అవే గాలికి స్ప్రెడ్ అయిపోయి అక్కడ ఇక్కడ పడిపోతాయి. సో తోటకూర అయితే ఇంత హైట్ ఎదిగింది కదా, కానీ ఎంత లేతగా టెండర్గా ఉందో చూడండి. ఈ కాడలు ములక్కాడల్లాగా సాంబార్లో కూడా వేసుకుంటారు. అండ్ ములక్కాడల కంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కాడలు. అండ్ ఈ సీజన్లో కొన్ని రకాల పాదులు అనేవి నేను పెట్టుకున్నానండి, లైక్ ఆనపకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఇలా కొన్ని వెరైటీస్ పెట్టాను. గోరు చిక్కుడు ఇవన్నీ కూడా పెట్టాను. సో ఇప్పుడైతే హార్వెస్ట్ ఏమేమి చేసామో అనేది చూసేద్దాం. ఓకే, సో మనం ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకుందాం. నిమ్మకాయలు అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి. ఇంత బ్యూటిఫుల్ హార్వెస్ట్ని ఏమేమి హార్వెస్ట్ చేస్తాను, అసలు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినాక ఎన్ని రకాల ఫ్రూట్స్ అనేవి మనం కోసాము ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు కదా. సో ఈరోజు కూడా ఎన్ని రకాల ఫ్రూట్స్, ఎన్ని రకాల వెజిటేబుల్స్ మనం హార్వెస్ట్ చేసామో చూసేద్దాం. మిద్దె తోటలో ఇంత పంట సాధ్యమేనండి. చాలామంది లాస్ట్ టైము కాలీఫ్లవర్ వీడియో చాలా బాగా చూశారు అండ్ చాలా బాగా కామెంట్స్ చేశారు, మా వీధిలో వాళ్ళు కూడా అడిగారు. సో చాలా ఈజీ అండ్ అందరూ గ్రో చేసుకోవచ్చు. ప్రతి ఇల్లు మిద్దె తోట కావాలనేదే నా కళ. సో ఒక్కసారి అయితే మనం ఏమేమి హార్వెస్ట్ చేస్తామో చూసేద్దాం. సో చిలకలకి ఎంతో ఇష్టమైన మిర్చీస్ హార్వెస్ట్ చేసుకున్నామండి. అండ్ లెమన్స్ చూసారా, ఎన్ని లెమన్స్ హార్వెస్ట్ చేసామో, ఇంచుమించు డజన్ ఉన్నాయండి. డజన్ లెమన్స్ హార్వెస్ట్ చేసాము. అండ్ స్టార్ ఫ్రూట్ చాలా పెద్ద సైజు, అండ్ రాడిష్ ఎంత బాగున్నాయి కదా. అండ్ మొసంబి చాలా పెద్ద మొసంబి అండి ఇవి.
అండ్ పాలకూర, తోటకూర. లాస్ట్ హార్వెస్ట్లోనే టమాటాలు చాలా కోసేసాం, సో ఈసారి అయితే తగ్గిపోయినాయి. అండ్ మిరాకిల్ ఫ్రూట్, అండ్ ఇవి వచ్చి క్యాప్సికమ్. సో ఇవి కొన్ని వంకాయలు. సరదాగా అక్కతో కోసిన హార్వెస్ట్ ఇది. ఎంత బాగా వచ్చిందో కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. స్పెషల్లీ అసలు మనం కూరగాయలే కాదండి, పళ్ళు కూడా చాలా బాగా పండిస్తున్నాము. సో నా గార్డెన్లో కూరగాయలు ఎంతైతే నేను హార్వెస్ట్ చేస్తున్నానో ఫ్రూట్స్ కూడా అంతే బాగా హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు చాలా రకాల ఫ్రూట్స్ నేను హార్వెస్ట్ చేశాను, మ్యాంగోతో సహా అన్నీ గ్రో చేసాము. అండ్ 1-2 మంత్స్లో మనకి పనస కూడా వచ్చేస్తుంది. సో ఇదండి, చూసారా ఇంత పెద్ద మొసంబీస్, స్టార్ ఫ్రూట్స్, ఇన్ని రకాలు అంటే ఇంచుమించు ఒక 3 రకాల ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 రకాల వెజిటేబుల్స్ అండ్ 3 రకాల ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాము. సో ఐ హోప్ మీ అందరికీ ఈ బ్యూటిఫుల్ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.